దాటింది. రోడ్డు మీద ఎవరూ లేరు. నిన్న 43, 45 దాకా డిగ్రీలు ఎండ కాసింది. రోడ్డు మీద ఎవరో కనుసూపులో నేల కనిపించడం లేదు. ప్రతి ఒక్కరూ ప్రయాణికులు అందరూ కూడా ప్రయాణికులు తమ జాగ్రత్తలో మంది ఉండాలి. ఎందుకంటే ఈ వడగాలిపి గడ పడిపోయారంటే చాలా కష్టం. చంటి పిల్లల వాళ్ళు మాత్రం ప్రయాణం చేయకూడదు. ప్రయాణం చేయడం వల్ల చాలా ఇబ్బందులు పాలేదు. వీటి ఎదురుగుంటా మన బాబా గారు ఆశ్రమం, అలాగే ఎర్రబాటు జనసనం, అలాగే ఎదర కుప్పేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ కలిగి ఉన్నాయి ఇక్కడ. అలా ఎదట ఈ కళ్యాణ మండపం ఎదర ఇప్పుడు ఈ నరసింహపురం జనసనం అండి, రైస్ మిల్ కాడ చూడండి బళ్ళు ఎలాగ ఆపేశారో. వీళ్ళందరూ కూడా ఈ ప్రయాణం అంతా కూడా ఆపేసి బళ్ళు ఇచ్చేసారు. ఎదర నరసింహపురం జనసన్ అండి, ఇది పిఠాపురం బాబా గారి ఆశ్రమం దగ్గరలో ఉన్నది. పిఠాపురం రోడ్డు మీద చూడండి ఎవరు కూడా అపరిమితంగా ఉండక్కర్లేదు. పెందలకాడే బేగం మీరు తక్కువ టైంలో ఇంటికి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోవాలా. లేదా మాత్రం ఈ వేడికి ప్రమాదానికి గురై ఉండాలి. ఎందుకంటే చెప్తున్నా నేను వీడియో తీసినని చెప్పి మాకు చాలా హీట్ వచ్చేస్తుంది. ఈ లెక్కన రియల్గా ప్రయాణాలు చేసే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయన్నదే మీ అందరికీ తెలుసున్నదే. చూడండి తక్కువ కార్లు ఈ బళ్ళు ఈ ట్యాక్సీలు వెళ్తున్నా తప్ప మామూలుగా బళ్ళు మోటార్ సైకిల్ కానీ సైకిల్ కానీ నడిచెళ్ళి వాళ్ళు కానీ ఎవరో లేరు. ఎందుకంటే ఇది చాలా మే నెల అండి, ఇది 20వ తారీఖు. ఇంకా ఒక 20 రోజులు దాకా కూడా ఈ కార్తీక ప్రవాహం చూపించదే. మీరు మజ్జిగని అవన్నీ తీసుకుని జాగ్రత్తగా 11 గంటలకల్లా పక్కా చేసి రెస్ట్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ఈ పిఠాపురం నియోజకవర్గం, ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. చక్కని ఏరియా అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ఈ ఏరియాలో పడిపోరు అన్న చెడ్డ పేరు రాకూడదు. మీరు కూడా అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.